హలో అండి. సో, దీనికి సంబంధించిన ఫస్ట్ వ్లాగ్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై సీడ్స్ సెర్లాక్‌కి ఏమేమి తీసుకున్నానో చూపించేసాను కదా! సో, ఇప్పుడు అవన్నీ మంచిగా రోస్ట్ చేసుకుందాము. ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. అండ్ స్లోగా కొంచెం కూడా పచ్చిదనం ఉండకూడదు. రానిస్ మొత్తం పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటే ఏమంటే పర్ఫెక్ట్గా రోస్ట్ అవుతాయి. చాలా వరకు గీ యాడ్ చేసి కూడా రోస్ట్ చేస్తుంటారు. బట్ అదేమంటే ఒక్కొక్కసారి కొంచెం స్మెల్ అనిపించవచ్చు పౌడర్ అనేది, మంచి గీ యూజ్ చేసినా సరే. బట్ ఇట్లా డ్రై రోస్ట్ చేస్తే ఏమంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం కిడ్స్కి పెట్టేటప్పుడు సెర్లాక్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, మంచి అరోమా అనిపిస్తుంది. అండ్ వీటితో పాటు కొంచెం జీలకర్ర అండ్ వామ్ కూడా అన్నమాట. జీలకర్ర వామ్ ఏంటంటే మంచిగా డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ వాము యూజ్ చేసే అలవాటు ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. వామ్ కూడా చాలా మంచి అరోమా వస్తుంది సెర్లాక్ మొత్తానికి కూడా వామ్ కొంచెం వేయడం వల్ల. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ సీడ్స్ అన్నీ తీసుకుని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేయండి ఏదైనా కూడాను. సో ఇవి వేగేటప్పుడు చిట్పట్మని సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. సో అలా సౌండ్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ వేగిపోయాయి అని అర్థం అనమాట. సో ఇవి వన్స్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత నోట్లో వేసుకొని చూస్తే కరకరలాడుతూ ఉంటాయి క్రిస్పీగా. సో ఇక్కడ సీడ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ పూల్ మక్కన కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇది తెలుసు కదా, పూల్ మక్కన మనం కొంచెం రోస్ట్ చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా అయ్యిందా లేదా అనేసి అని ఎలా తెలుస్తుంది అంటే, మనం చేత్తో పట్టుకుని దాన్ని కొంచెం స్మాష్ చేస్తుంటే క్రిస్పీగా అవుతుంది అనమాట పూల్ మక్కన అనేది. చేత్తో పట్టుకొని చూస్తే కొంచెం క్రిస్పీగా తెలుస్తుంది మనకి. సో అప్పుడు అయిపోయినట్టు. ఇక్కడ ఏమంటే నేను ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాను వీడియో కోసం. జనరల్గా ఇట్లా ఏమంటే ఒక బర్నర్ మీద ఒకటి పెట్టేసి సీడ్స్, ఇంకొక దాని మీద డ్రై ఫ్రూట్స్ అలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పర్ఫెక్ట్గా అన్నీ